నమస్కారం, బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఏపీలో పెరుగుతున్న పొలిటికల్ హీట్. ఒకేసారి చంద్రబాబు జగన్ ప్రచారం ప్రారంభం. మార్చి 27న రాయలసీమలోని సొంత నియోజకవర్గాల నుంచి జగన్ చంద్రబాబు ప్రచారం ప్రారంభం. ఏపీలో అధికార పార్టీ వైఎస్ఆర్సీపీకి వరుస షాకులు తగులుతున్న వైనం. నంద్యాల వైసీపీకి రాజీనామా చేసిన జెడ్పీటీసీ గోపవరం గోకుల్ కృష్ణారెడ్డికి కాంగ్రెస్ కండవా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. పశ్చిమ సీటు కోసం జనసేన కీలక నేత పోతిన మహేష్ నిరాహార దీక్ష. పొత్తులో భాగంగా విజయవాడ పశ్చిమ టికెట్ తనకే ఇవ్వాలని పోతిన మహేష్, ఇక్కడ జనసేన తప్ప మరే పార్టీ వైసీపీపై గెలవలేదని వ్యాఖ్య. టీడీపీలోకి వెళ్లిన మైలవరం ఎమ్మెల్యే వసంతపై విమర్శలు గుప్పించిన ఎమ్మెల్యే అభ్యర్థి సర్నాల తిరుపతిరావు. వైసీపీలో వసంత ఉన్నప్పుడు టీడీపీ నేతలను సమాధి చేస్తామని చెప్పి అలాగే సమాధి చేశాడని ఎద్దేవా. రేపు జరగబోయే ఎన్నికల్లో మైలవరం నియోజకవర్గ ప్రజలే వసంతకు ఓటుతో రాజకీయ సమాధి కట్టబోతున్నారని వ్యాఖ్య. ఏపీలో పొలిటికల్ హీట్ రాను రాను పెరుగుతోంది. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఏపీ సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఒకే రోజు తమ ప్రచార కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. మార్చి 27న ఇందుకు ముహూర్తం ఫిక్స్ అయింది. ఇద్దరు నేతలు రాయలసీమలోని తమ సొంత నియోజకవర్గాల నుంచి ప్రచారం ప్రారంభించనున్నారు. ఎన్నికలకు సిద్దమవుతున్న ప్రభుత్వ ప్రతిపక్ష పార్టీలు ఇప్పటికే అభ్యర్థుల ఎంపికను దాదాపుగా పూర్తి చేశాయి. దీంతో ప్రధాన పార్టీల ఫోకస్ ప్రచారం వైపు మళ్లింది. ఎల్లుండి నుంచి సీఎం జగన్, చంద్రబాబు పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. ఇద్దరు ప్రధాన నేతలు ఒకేసారి ప్రచారం మొదలుపెట్టనుండటం రాష్ట్రంలో రాజకీయ వేడిని పెంచేసింది. ఇప్పటికే సిద్ధం యాత్ర పేరిట ప్రజల్లో ఉన్న సీఎం జగన్ ఎల్లుండి నుంచి మేమంతా సిద్ధం పేరిట ప్రచారం నిర్వహిస్తారు. కడప జిల్లా ఇడుపులపాయలో ప్రారంభమయ్యే జగన్ యాత్ర ఉత్తరాంధ్ర వరకు కొనసాగుతుంది. 27న ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద జగన్ నివాళులర్పించి ప్రచారం ప్రారంభిస్తారు. ఆ రోజు సాయంత్రం ప్రొద్దుటూరులో నిర్వహించే భారీ బహిరంగ సభలో సీఎం పాల్గొంటారు. 28వ తేదీన నంద్యాల లేదా ఆలగడ్డలో ప్రజలతో ముఖాముఖి నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రం నంద్యాలలో జరిగే భారీ బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. 29న యాత్ర కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రవేశిస్తోంది. ఆ రోజు సాయంత్రం ఎమ్మిగనూరులో నిర్వహించే బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొంటారు. చంద్రబాబు షెడ్యూల్ ప్రకారం మార్చి 27 నుంచి మార్చి 31 వరకు చంద్రబాబు ప్రచారం కొనసాగనుంది. రోజుకి 3 నుంచి 4 నియోజకవర్గాల్లో సభలు, సమావేశాలు నిర్వహించేలా ప్రచారం షెడ్యూల్ సిద్ధమైంది. 27న పలమనేరు, నగరి, నెల్లూరు రూరల్ నియోజకవర్గాల్లో బాబు ప్రచారం నిర్వహిస్తారు. 29న రాప్తాడు, సింగనమల, కదిరి, 29న శ్రీశైలం, నందికొట్కూరు, కర్నూలు, 30న మైదుకూరు, ప్రొద్దుటూరు, సూళ్లూరుపేట, శ్రీకాళహస్తిలో టీడీపీ అధినేత ప్రచారం నిర్వహిస్తారు. 31వ తేదీన కావలి, మార్కాపురం, సంతనూతలపాడు, ఒంగోలులో చంద్రబాబు పర్యటిస్తారు. నేడు రేపు మాత్రం సొంత నియోజకవర్గంలో చంద్రబాబు ప్రచారం నిర్వహిస్తారు. నంద్యాల జిల్లాలో వైసీపీకి మరొక షాక్ తగిలింది. నంద్యాల జెడ్పీటీసీ గోపవరం గోకుల్ కృష్ణారెడ్డి వైసీపీకి రాజీనామా చేశారు. ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి సమక్షంలో గోకుల్ కృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. గోకుల్ కృష్ణారెడ్డికి షర్మిల కాంగ్రెస్ కండవా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఏపీలో అధికార పార్టీ వైఎస్ఆర్సీపీకి వరుస షాక్లు తగులుతూ ఉన్నాయి. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ ప్రజా ప్రతినిధులు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతూ ఉన్నారు. ఈ క్రమంలో నంద్యాల జిల్లాలో వైసీపీకి మరో షాక్ తగిలింది. నంద్యాల జెడ్పీటీసీ గోపవరం గోకుల్ కృష్ణారెడ్డి వైసీపీకి రాజీనామా చేశారు. అనంతరం సోమవారం నాడు ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి సమక్షంలో గోకుల్ కృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. గోకుల్ కృష్ణారెడ్డికి షర్మిల కాంగ్రెస్ కండవా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కాంగ్రెస్లో చేరిన అనంతరం నంద్యాల జెడ్పీటీసీ గోకుల్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ వైసీపీ కోసం ఎంతో కష్టపడిన గుర్తింపు దక్కలేదని తెలిపారు. పార్టీ కోసం చేసిన సేవలకు కనీసం మర్యాద కూడా లేదని వాపోయారు. వైసీపీ తనపై విచక్షణ రహితంగా ప్రవర్తించినందున పార్టీని వీడుతున్నట్లు తెలిపారు. కాంగ్రెస్లో చేరటం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. మా సొంత ఇంటికి వచ్చినట్లుగా ఉంది. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం కష్టపడతాం. పార్టీని అధికారంలోకి తెస్తామని అన్నారు. విజయవాడ పశ్చిమ సీటు కోసం ఆ పార్టీ అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ నిరాహార దీక్షకు దిగారు. పొత్తులో భాగంగా విజయవాడ పశ్చిమ టికెట్ తనకే ఇవ్వాలని పోతిన మహేష్ కోరారు. ఇక్కడ జనసేన తప్ప మరే పార్టీ వైసీపీపై గెలవలేదని వ్యాఖ్యానించారు. తమ అధినేత పవన్ కళ్యాణ్ తనకు టికెట్ ఇస్తారనే నమ్మకం ఉందని పోతిన మహేష్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఏపీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీలు కలిసి పోటీ చేస్తూ ఉండటం కొన్ని నియోజకవర్గాల్లో తీవ్ర అసంతృప్తికి కారణమవుతోంది. 3 పార్టీలకు చెందిన బలమైన నేతలు ఆ నియోజకవర్గాల్లో ఉండటమే దీనికి కారణం.
అన్ని పార్టీల నాయకులు టికెట్ తమకే కావాలని పట్టుపడుతూ ఉన్నారు. తాజాగా విజయవాడ పశ్చిమ జనసేన టికెట్ తనకే ఇవ్వాలని కోరుతూ జనసేన అధికార ప్రతినిధి పోతున మహేష్ నిరాహార దీక్షకు దిగారు. విజయవాడలో తన మద్దతుదారులతో కలిసి ఆయన కార్యాలయంలో దీక్షలో కూర్చున్నారు. నిరాహార దీక్ష సందర్భంగా పోతున మహేష్ మాట్లాడుతూ కూటమిలో భాగంగా విజయవాడ పశ్చిమ టికెట్ను తనకు అప్పగించడమే న్యాయమని అన్నారు. గత 5 ఏళ్లుగా నియోజకవర్గంలో ఎంతో కష్టపడి పనిచేశానని చెప్పారు. తనతో పాటు జనసేన శ్రేణులు అభిమానులు కూడా కష్టపడ్డారని అన్నారు. నియోజకవర్గంలో ప్రతి అణువు తనకు తెలుసునని అన్నారు. తమ పోరాటం వల్లనే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ను వేరే నియోజకవర్గానికి పంపించారని పోతున తెలిపారు. ఇక్కడ జనసేన తప్ప వేరే పార్టీకి టికెట్ ఇస్తే వైసీపీపై గెలవటం సాధ్యం కాదని అన్నారు. తమ అధినేత పవన్ కళ్యాణ్ తనకు టికెట్ ఇస్తారనే నమ్మకం ఉందని చెప్పారు. 2వ జాబితాలో తన పేరు ఉంటుందని పవన్ చెప్పడం వల్లనే తన దూకుడును పెంచానని తెలిపారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ అసెంబ్లీ సీటుని మరి కూటమిలో భాగంగా జనసేన పార్టీ తరఫున ఖచ్చితంగా నాకే కేటాయించాలని పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మరి అనేక సందర్భాల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా నేను తెలియజేశా, సార్ పశ్చిమ నియోజకవర్గంలో పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేశాం, డివిజన్ కమిటీలు వేసాం, బూత్ కమిటీలు పెట్టాం, మహిళా కమిటీలు నియామకం చేశాం, ఎన్నికలకి పూర్తి స్థాయిలో సన్నద్ధమయ్యాం. మనం ఈ సీటు మనకిస్తే ఖచ్చితంగా రాజధాని ప్రాంతంలో జనసేన పార్టీ ఉనికి ఉంటుంది, జనసేన పార్టీ జెండా రెపరెపలాడుతుంది, మనకి ఖచ్చితంగా గుర్తింపు ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా అనేక సందర్భాల్లో తెలియజేశాం. అందుకే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా చాలా బలంగా పోటీ చేశాం, బ్రహ్మాండమైనటువంటి ఓట్ బ్యాంక్ సాధించాం. చిన్న చిన్న పొరపాట్ల వలన పశ్చిమ నియోజకవర్గంలో దగ్గర 8-9 స్థానాలు కోల్పోవడం కూడా జరిగింది. మేము పవన్ కళ్యాణ్ గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, పొత్తులో భాగంగా పశ్చిమ నియోజకవర్గ సీటుని మరి ఎన్నికల తర్వాత పార్టీని చాలామంది వదిలేశారు, ఇబ్బందుల్లో పార్టీతో ఎవరు లేరు. మరి నేను విజయవాడ లాంటి నగరంలో నేను ఇక్కడే నిలబడ్డా, ఈ పార్టీ జెండా పట్టుకొని అన్ని పోరాటాలు చేశా, పార్టీ కష్టకాలంలో నిలబడ్డా. కాబట్టి ఖచ్చితంగా పోతిన మహేష్ అనే నాకు సీట్ ఇవ్వడమే న్యాయం, ధర్మం అని కూడా పవన్ కళ్యాణ్ గారికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా. నేను ఇక్కడ పక్కా లోకల్, నేను అందరి వాడిని, నియోజకవర్గంలో అణువు నాకు తెలుసు, ప్రజలతో మమేకమై ఉన్నా, ప్రజల సమస్యల్లో నేను వారితో కలిసి ప్రయాణం చేశా, వారికి అండగా నిలబడ్డా. ఒక్క వ్యక్తికి ఇబ్బంది వచ్చినా కూడా మేము బలమైన గొంతుకు వినిపించాం, బలమైన పోరాటం చేశాం. మైలవరం ఎమ్మెల్యే వసంతపై ఎమ్మెల్యే అభ్యర్థి సర్నాల తిరుపతి విమర్శలు గుప్పించారు. వైసీపీలో వసంత ఉన్నప్పుడు దేవినేని ఉమా, బొమ్మసాని సుబ్బారావుని అసలు మైలవరంలోనే టీడీపీ రాజకీయ సమాధి చేస్తానంటే మేమేంటో అనుకున్నామని, కానీ ఆ టీడీపీ పార్టీలోని ఆ పార్టీని నమ్ముకున్న దేవినేని ఉమాని, బొమ్మసాని సుబ్బారావు మరియు పార్టీని నమ్ముకున్న వాళ్ళని ఏ రకంగా సమాధి చేస్తావు అనుకోలేదని ఎద్దేవా చేశారు. రేపు జరగబోయే ఎన్నికల్లో మైలవరం నియోజకవర్గ ప్రజలే వసంతకు ఓటుతో రాజకీయ సమాధి కట్టపోతున్నారని వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే అభ్యర్థి సర్నాల తిరుపతిరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దగ్గరకు వెళ్లి, నేను వసంత నాగేశ్వరరావు కొడుకుని, మాది ఎన్నో ఏళ్లుగా రాజకీయ కుటుంబం, నేను నందిగామలో ఎమ్మెల్యేగా పోటీ చేసి 2 సార్లు ఓడిపోయాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి దగ్గర కాళ్ళ పడి మైలవరం ఎమ్మెల్యే సీటు తెచ్చుకుంది నువ్వు కాదా అని ఆయన ప్రశ్నించారు. అప్పుడు కాదా జోగి రమేష్ని మైలవరం నుంచి పెడన పంపి నిన్ను గెలిపించుకుంది అని అన్నారు. నన్ను నువ్వు జడ్పీటీసీగా గెలిపించావు అంటున్నావు. ప్రజలు నన్ను గెలిపించింది జగనన్న బొమ్మతో మాత్రమేనని స్పష్టం చేశారు. రేపు ఈ నియోజకవర్గంలో నిన్ను ఓడించబోయేది కూడా ఆ జగనన్న బొమ్మతోనేనని వ్యాఖ్యానించారు. డబ్బులు సంపాదించావు కానీ విలువలు మాత్రం సంపాదించలేకపోయావు. మేమిక్కడే పుట్టాం, ఇక్కడే పెరిగాం, ఇక్కడే రాజకీయం చేస్తాం, చచ్చే వరకు జగనన్నతోనే ఉంటాం, నీల పార్టీలు ఊసర వెళ్లిలా రంగులు మార్చమని ధ్వజమెత్తారు. ధన్యవాదాలు చెప్తూ, నిన్న ఏదో ఇక్కడి నుంచి మణిపాటిలో నుంచి వెళ్ళిన ఒక ఎమ్మెల్యే ఆయన నిన్న చెబుతూ ఉన్నాడు, సర్నాల తిరుపతిరావు అనే వ్యక్తిని నేనే గుర్తించి నేనే బయటకు తీసుకొచ్చానని. సర్నాల తిరుపతిరావు అనే వ్యక్తిని నువ్వు గుర్తించి నువ్వు బయటకు తీసుకురాలా. మేము పార్టీ పుట్టిన నుంచి మేము పార్టీలో పనిచేసుకుంటూ, పార్టీ కష్టపడుకుంటూ, పార్టీని ముందుకు తీసుకొస్తూ వస్తే ఆ తరుణంలో ఇప్పుడు కనుక ఏదో చెప్పినట్టు నువ్వు ఏదో డబ్బులకి ఏదో ఆశపడి వెళ్ళిపోయి ఏదో చంద్రబాబు నాయుడు డబ్బులు స్టేట్లు కొనుక్కున్నట్టు అట్లా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఆయన పాదాభివందనం చేసి నాకు ఒక గుర్తింపు ఇవ్వు, నాకు ఒక ఎమ్మెల్యేగా నా భవిష్యత్తు ఇవ్వు, నేను
నందిగొండ నియోజకవర్గంలో 2 సార్లు పోటీ చేసినా నేను గెలలేకపోయా. నేను వసంత నాగేశ్వర గారి కొడుకు అనేది నేను ఎన్ని వేల కోట్లు డబ్బులు సంపాదించినా నాకు ఒక గుర్తింపు అనేది కావాలని నువ్వు ఆయన బాధ్యత పడితే ఇక్కడ ఉన్న జోగి రమేష్ గారిని ఆయన బతిమలాడు చెప్పు ఆ రోజున పక్కకు పంపించి మమ్మల్ని తీసుకొస్తే మీ నాయకత్వం మా నాయకులు అందరం కూడా ఇక్కడ మీరు వచ్చారే కానీ మీ దగ్గరికి మేము ఎప్పుడు రాలా. మా జగన్మోహన్ రెడ్డి గారు పంపించారు, మాకు గౌరవం ఉండాలని మేమంతా కూడా కలిసి పనిచేసాం. అదే కలిసికట్టుగా మేమంతా కూడా ఇక్కడ ఉన్నాం. కానీ ఏ రోజు కూడా మీ దగ్గరికి మేము రాలా, మా దగ్గరికి మీరు వచ్చారు తప్పితే మేము ఏ రోజు కూడా మీ దగ్గరికి మేము రాలా, మా జగన్మోహన్ రెడ్డి గారు రాలా. మీరేదో చెప్తా ఉన్నారు ఇవాళ నేను గెలిపించను, నువ్వు గెలిపిలా, జగన్మోహన్ రెడ్డి గారు గెలిపించారు మమ్మల్ని అందరినీ కూడా. నిన్ను గెలిపించింది కూడా జగన్మోహన్ రెడ్డి గారే, రేపు నిన్ను వాడించేది కూడా జగన్మోహన్ రెడ్డి గారే. దమ్ము ధైర్యంగా చెబుతున్నావు. ఇవాళ ఏదో నువ్వు చెబుతున్నావు, ఒకటికి వెళ్ళి ఏదో చెప్తున్నావు, నేనేదో డబ్బులు ఎక్కడి నుంచి సంపాదించుకొని అక్కడి నుంచి సంపాదించుకొని డబ్బులు సంపాదించుకో, కానీ ఎప్పుడు కూడా ఇలువను అయితే నువ్వు సంపాదించుకున్నావు. ఆ ఇలువ అనేది నువ్వు నువ్వు పోగొట్టుకున్నావు. నీ జీవితంలో మళ్ళీ కూడా నువ్వు ఆ స్థానానికి అందుకోలేవని కూడా. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను ఓడించడానికి 500 కోట్లు దాచారని మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఆరోపించారు. మంగళగిరిలో ఒక్కో ఓటుకు 30,000 పంచేందుకు సిద్ధమయ్యారని చెప్పారు. సాక్షి వాహనాల్లో రాష్ట్రమంతటా డబ్బు పంపిణీ చేస్తున్నారని ఆరోపించారు. డీజీపీని తప్పించాలని కోరుతూ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాస్తారని తెలిపారు. మంగళగిరిలో నారా లోకేష్ ను ఓడించడానికి 500 కోట్లు దాచారని టీడీపీ నేత మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఆరోపించారు. లోకేష్ ను ఓడించడానికి ఒక్కో ఓటుకు 30,000 పంచేందుకు సిద్ధమయ్యారని విమర్శించారు. లోకేష్ అంటే వైసీపీ ప్రభుత్వానికి భయమని, అందుకే ఆయన వాహనాన్ని అడుగడుగునా తనిఖీ చేస్తున్నారని దుయ్యపట్టారు. పోలీసు ఎస్కార్ట్తో సాక్షి వాహనాల్లో రాష్ట్రమంతటా డబ్బులు పంపిణీ చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజల నుంచి దోచుకున్న డబ్బును ఇప్పుడు జగన్ పంచుతున్నారని అన్నారు. వైసీపీ వాళ్ళు ఇచ్చిన డబ్బును తీసుకుని ఓట్లు మాత్రం టీడీపీకి వెయ్యాలని కోరారు. ఎన్నికల కోడ్ వచ్చినా పోలీసు శాఖ భయం లేకుండా వైసీపీకి సపోర్ట్ చేస్తుందని బుద్దా మండిపడ్డారు. ఒంటిమిట్ట సుబ్బారావు కుటుంబానికి జరిగిన అన్యాయం వెనుకున్న వారిపై 24 గంటల్లో పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వాళ్ళ జోలికి వెళ్ళొద్దు, ఆ కేసును క్లోజ్ చేసేయమని జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు జరుగుతున్నటువంటి దాడులు ఇవన్నీ ఇలా చోటా మోటా నాయకులు చేసే దాడులు కాదు. ఇది జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి దాడులు కాబట్టికే పోలీసు వ్యవస్థ యాక్షన్ తీసుకోవట్లా. దీంట్లో ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకోవాలి. ఇవాళ ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు నేను మా ఇంటికాడిని చూస్తుంటే 10 చోట్ల కారాపారు. అలాంటిది ఒంటిమిట్టలో జరిగినటువంటి ఆత్మహత్యల మీద ఎందుకు మాట్లాడట్లా పోలీస్ వ్యవస్థ? పోలీసులు ఎందుకు దీని మీద చూసి చూడట్టున్నారు అంటే ఈ ముఖ్యమంత్రి ఆదేశాలు ఉన్నాయి. ఇందులో ముఖ్యమంత్రి ఆదేశాలుండి వాళ్ళని పట్టుకోవద్దని చెప్పినటువంటి కార్యక్రమం. మేము అనేక సార్లు చెప్పాం, బీసీలకు వ్యతిరేకి వైఎస్ కుటుంబం అని. ఇది జగన్మోహన్ రెడ్డిది కాదు, జగన్మోహన్ రెడ్డి తాత ఉన్నాడు చూసారా, ఆ తాత దగ్గర వచ్చినటువంటి. కృష్ణా జిల్లా అవనిగడ్డలో పొత్తుల్లో భాగంగా అవనిగడ్డను జనసేనకు కేటాయించడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ తెలుగుదేశం పార్టీ అధిష్టానంపై తెలుగు తమ్ముళ్లు తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్కు కూటమి అభ్యర్థిగా అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సామూహిక రాజీనామా చేసేందుకు తామంతా సిద్ధమని తెలుగుదేశం నాయకులు పేర్కొన్నారు. జగన్ ప్రభుత్వం మీద పోరాడిన రఘురామకృష్ణంరాజుకి సీట్ ఇవ్వకపోవడం బాధాకరమని అమరావతి బహుజన జేఏసీ అధ్యక్షులు బాలకోటయ్య అన్నారు. రఘురామకృష్ణంరాజు ఇండిపెండెంట్ గా పోటీ చేసిన అమరావతి బహుజన జేఏసీ మద్దతు పలుకుతుందని పేర్కొన్నారు. విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు నిర్వహించిన మీడియా సమావేశంలో అమరావతి బహుజన జేఏసీ అధ్యక్షులు బాలకోటయ్య మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో అత్యంత విచారకరమైన బాధాకరమైన అంశాన్ని వివరించాలని విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగిందని తెలిపారు. అధికారంలో ఉన్న జగన్ను గద్దెదించడానికి బీజేపీ, టీడీపీ, జనసేన కూటమిగా ఏర్పడి యుద్ధానికి సంకేతాన్నిచ్చాయని అన్నారు. ఉద్యమకారులకు రాజకీయ ప్రాధాన్యత ఉండాలని కూటమిని డిమాండ్ చేస్తున్నామని, అమరావతి రాజధాని ఉద్యమకారుడు అసెంబ్లీలో ఉండాలని సూచించారు.
తనలాంటి వ్యక్తుల్ని పక్కన పెట్టినా కూడా బాధపడలేదని, జగన్ మీద రఘురామకృష్ణంరాజు చేసిన పోరాటాన్ని ప్రజలందరూ గమనించారనే విషయం గుర్తుపెట్టుకోవాలని అన్నారు. ఇలాంటి పోరాట నాయకుడికి ఎంపీ స్థానం ఇవ్వటానికి రాజకీయ పార్టీలకు చేతులు రావటం లేదా అని అడిగారు. ఆయన మెహర్బానీ కోసం కోరటం లేదు, అమరావతి ఉద్యమం కోసం పోరాడిన నాయకుడు. ఇలాంటి వ్యక్తికి సీటు కేటాయించకుండా ఏమి యుద్ధం చేస్తారని ప్రశ్నించారు. సిట్టింగ్ ఎంపీకి సీటు కేటాయించకుండా బీజేపీ అభ్యర్థి శ్రీనివాస్ వర్మకు సీటు కేటాయించారని మండిపడ్డారు. బీజేపీ సీటు కేటాయించలేదు సరే, టీడీపీ జనసేన ఎందుకు కేటాయించలేదని అన్నారు. రఘురామకృష్ణంరాజు ఇండిపెండెంట్గా పోటీ చేసిన అమరావతి బహుజన జేఏసీ మద్దతు పలుకుతుందని అన్నారు. మనం ఒక రాజకీయ కోలాహలంలో ఉన్నాం. అధికారంలో ఉన్న వైకాపా పార్టీని లేదా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఆ పదవి నుంచి గద్దె దింపడానికి 3 ప్రధానమైన రాజకీయ పార్టీలు తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ఒక కూటమిగా ఏర్పడి యుద్ధానికి సంకేతాలు ఇచ్చింది. ఈ సందర్భంలో గతంలో ఎన్నోసార్లు చెప్పాం, ముఖ్యమంత్రి గారి మీద ప్రాణాలొడ్డి పోరాడిన ధీరులకు, వీరులకు అకుంఠిత దీక్షతో శ్రమ కోర్చి అరెస్టులయ్యి ఇబ్బందులు పడ్డ ఉద్యమకారులు కూడా చట్టసభల ప్రక్రియలో ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఈ కూటమికి ఉందని, ఈ కూటమిలోని ప్రధాన భాగస్వామి అయిన తెలుగుదేశం పార్టీకి ఉందని చెప్పాం. నేను మరీ ఒక అడుగు ముందుకేసి ఈ అమరావతి కండువా అసెంబ్లీలో ఉండాలి అని అన్నా. నాకు ఏ ఎమ్మెల్యే సీటు అక్కర్లా. మేము ఎమ్మెల్యే సీట్ల కోసం, ఉద్యమాల కోసం కూడా రాలా, వాటిని ఆశించరా. అయితే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రత్యేకమైన పరిస్థితుల్లో దగాబడ్డ మా దళిత బిడ్డలు హత్యలు, అత్యాచారాలు. ఎస్ఎల్వి సంస్థ అక్రమంగా తమ స్థలంలో గోడ నిర్మాణం చేపట్టిందని గుణదల ఆర్ఎస్ 113/3 సైట్ ఓనర్ శ్రీహరి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రశ్నించినందుకు ఎస్ఎల్వి అధినేత శ్రీనివాస్ రాజు తనపై దాడి కూడా చేయించాడని వాపోయారు. అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా న్యాయం జరగటం లేదని పేర్కొన్నారు. విజయవాడ గుణదల ప్రాంతంలోని తనదైన ఆర్ఎస్ 113/3 స్థలంలో ఎస్ఎల్వి సంస్థ అమరావతి 2 పేరుతో అక్రమంగా నిర్మాణాలు చేపడుతుందని శ్రీహరి మీడియా ముందు వాపోయారు. ఎన్నిసార్లు మున్సిపల్ మరియు పోలీసు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా సరిగ్గా స్పందించడం లేదని తెలిపారు. అధికార యంత్రాంగం వారికి సపోర్టు చేస్తుందని, తమ అర్జీలను పట్టించుకునే వారి కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో తనపై హత్యాయత్నం కూడా చేశారని, ప్రాణాలకు రక్షణ కల్పించాలని పోలీసులను అడిగినా స్పందించలేదని అన్నారు. దీంతో కోర్టును ఆశ్రయించగా విచారణ చేపట్టాల్సిందిగా అధికారుల్ని ఆదేశించినా ఫలితం లేదని తెలిపారు. గుణదల ఆర్ఎస్ నెంబర్ 113/3 ఈ సైట్లో మా వైఫ్ పేరు మీద అప్రాక్సిమేట్లీ 1.16 acres ఆఫ్ ల్యాండ్ ఇస్ దేర్. ఇది లాస్ట్ 2 years నుంచి నేను ఐఎమ్ ఫైటింగ్ అ బ్యాటిల్ అగేన్స్ట్ ఆల్ ది అడ్మినిస్ట్రేషన్ అండి. బిఎంసీ వారు కానీ, గుణదల పోలీస్ కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ నాకు ఎటువంటి సహకారం చేయలేదు, అన్యాయమే చేశారు. నేను వాళ్ళు న్యూట్రల్గా ఉండుంటే ఐ వుడ్ హావ్ బీన్ వెరీ హ్యాపీ అండి. కాకపోతే న్యూట్రాలిటీ అనేది అసలు లేదు, మర్చిపోయారు. అడ్డగోలుగా ఒక శ్రీనివాసరాజు, ఎస్ఎల్వి బిల్డర్ శ్రీనివాసరాజు అనే మనిషికి అడ్డగోలుగా ఇంత హెల్ప్ చేయాల్సిన అవసరం వాళ్ళకి ఏంటి వాట్ ఈస్ ది మోటివ్? ఇంత చేయాల్సిన అవసరం ఏంటి? 9 times నేను స్పందనకి వెళ్ళానండి. 9 times నేను చెప్పాను, సార్ స్వప్నిల్ సార్ యు ఆర్ బీయింగ్ మిస్గైడెడ్ అని చెప్తూనే ఉన్నాను సార్కి. స్పందనలో అందరి ముందు కూడా టౌన్ ప్లానింగ్ సిపి గారు ఆయనకి జీవో ప్రావిజన్స్ గురించి అబద్ధాలు చెప్తూనే ఉన్నారు. ఐ పాయింటెడ్ అవుట్ టు స్వప్నిల్ సార్ యు ఆర్ బీయింగ్ మిస్గైడెడ్. మరి ఇంత బెనిఫిట్ టౌన్ ప్లానింగ్ వాళ్ళు ఈయన బిల్డర్కి చేయాల్సిన అవసరం ఏంటో మాకు అర్థం కాలేదండి. టుడే ఐఎమ్ ఫైటింగ్ ఎ బ్యాటిల్. మొన్నగడ రాత్రి గోడలు కట్టేశారు, జీవో ప్రావిజన్స్ని పక్కన పెట్టేసి ఆయనకి మళ్ళీ ప్లాన్ కాపీ ఇచ్చారు. ప్లాన్ కాపీ ఇచ్చిన తర్వాత ఆయన ధైర్యం పెరిగిపోయి నో హీస్ కన్స్ట్రక్టింగ్ ఎ వాల్ దేర్. రాత్రి కట్టాడు. రాత్రి కట్టిన దానికి నేను వచ్చి అబ్జెక్ట్ చేయడానికి వెళ్తే మన గుణదల పిఎస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు హీ హాజ్ నాట్ హెల్ప్ మీ ఎనీవే. నేను వెళ్తే నీకు ప్రొటెక్షన్ ఇవ్వడానికి కానీ నీతో పంపించడానికి నీకు ఎదురు కోర్టు ఆర్డర్ ఉందా అని అడిగారు. ఆ రోజు కూర్చొని నన్ను 45 minutes ఆయన ముస్తాబాద్ పికెట్ దగ్గర కూర్చోబెట్టి ఆయన ఏం క్వశ్చన్స్ అడుగుతున్నారో నాకు మోటివ్ అర్థం కాలేదు. కానీ హీ జస్ట్ వేస్టెడ్ మై టైం. విజయవాడ శివారు కానూరు ప్రాంతంలో లక్ష్మీ తిరుపతమ్మ తల్లి ప్రబల ఊరేగింపు కార్యక్రమం కన్నుల పండుగ సాగింది. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారిని దర్శించుకోవడంతో ఆదివారం రాత్రి కానూరు ప్రాంతం తిరునాళ్లను తలపించింది. మంత్రి జోగి రమేష్ ఈ కార్యక్రమంలో పాల్గొని కొబ్బరికాయ కొట్టి ప్రభలను ప్రారంభించారు. విజయవాడ శివారు కానూరు ప్రాంతంలో లక్ష్మీ తిరుపతమ్మ తల్లి ప్రబల ఊరేగింపు కార్యక్రమం కన్నుల పండుగ సాగింది. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారిని దర్శించుకోవడంతో ఆదివారం రాత్రి కానూరు ప్రాంతం తిరునాళ్లను
ఆలపించింది. మంత్రి జోగి రమేష్ ఈ కార్యక్రమంలో పాల్గొని కొబ్బరికాయ కొట్టి ప్రభలను ప్రారంభించారు. తిరుపతమ్మను దర్శించుకుని ప్రభల ఊరేగింపులో పాల్గొనేందుకు గ్రామ ప్రజలు, చుట్టుప్రక్కల ప్రాంతాల వాసులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా మంత్రి జోగి రమేష్ మాట్లాడారు. ప్రతి ఏడాది ఈ కార్యక్రమం కన్నుల పండుగ జరుగుతుందని తెలిపారు. తాను ఈ వేడుకలలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. అమ్మవారి ఆశీస్సులు ముఖ్యమంత్రి జగన్పై, ప్రజలపై ఉండాలని ఆకాంక్షించారు. దేవత తిరుపతమ్మ అమ్మవారి ఆశీస్సులు కానూరు ప్రజలకే కాకుండా మొత్తం పెనమలూరు నియోజకవర్గం, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా మెండుగా ఉండాలని ఈ ఉత్సవాలు, ఈ తిరునాళ్ళు అంగరంగ వైభవంగా జరుగుతున్న ఈ పరిస్థితుల్లో నిత్యం ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా అమ్మవారి ఉత్సవాలు బ్రహ్మాండంగా జరగాలి. ప్రజలందరూ కూడా అమ్మవారి ఆశీస్సులతో, ఆమె దయతో అన్ని కుటుంబాల వాళ్ళు బ్రహ్మాండంగా వరిదిల్లాలని చెప్పేసి అమ్మవారిని వేడుకుంటూ ఉన్నాం. ఈరోజు మన మిత్రులందరూ కూడా గ్రామంలో అమ్మవారి జాతరని జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈ గోపయ్య సమేత తిరుపతమ్మ తల్లి తిరునాళ్ళు, గోపయ్య సమేత లక్ష్మీ తిరుపతమ్మ తల్లి తిరునాళ్ళు గుడి పునర్నిర్మాణం జరిగి విగ్రహాలు ప్రతిష్ఠ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈ సంవత్సరం అంగరంగ వైభవంగా తిరునాళ్ళు ప్రభల ఊరేగింపు జరుగుతుంది. మా ఎంవీఆర్ ఎర్త్మోవర్స్ అండ్ రియల్ ఎస్టేట్ తరఫున ప్రభ ఊరేగింపులు సంస్కృతి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరూ తిలకించాలని కోరుకుంటున్నాం. మహేశ్వరాలు సీజన్ 1, సీజన్ 2, ఇప్పుడు సీజన్ 3 అద్భుతంగా నిర్వహించడం జరిగిందని, ఎంతో మంది గాయని గాయకులు పాటలు శ్రవణానందం కలిగించాయని మహేశ్వరాలు అధినేత్రి మహేశ్వరి తెలిపారు. ప్రతి ఒక్కరిలోని ప్రతిభను వెలికితీసే ముఖ్య ఉద్దేశంతోనే మహేశ్వరాలు అనే మ్యూజిక్ ఫెస్టివల్ ని కండక్ట్ చేస్తున్నామని చెప్పారు. గాంధీనగర్లోని ఎస్ఆర్సీ గ్రాండ్ నందు నిర్వహించిన మహీస్ హోలీ స్పెషల్ మ్యూజిక్ ఫెస్టివల్ అలరించింది. ఈ సందర్భంగా మహేశ్వరాలు అధినేత్రి మహేశ్వరి మాట్లాడుతూ, మహేశ్వరాలు సీజన్ 1, సీజన్ 2, ఇప్పుడు సీజన్ 3 అలరించిందని, ఎంతో మంది గాయని గాయకుల పాటలు శ్రవణానందం కలిగించాయని చెప్పారు. ప్రతి ఒక్కరిలోని ప్రతిభను వెలికితీసే ముఖ్య ఉద్దేశంతోనే మహేశ్వరాలు అనే మ్యూజిక్ ఫెస్టివల్ ని కండక్ట్ చేస్తున్నామని చెప్పారు. అనంతరం ప్రముఖ గాయకులు టీవీ శేషగిరిరావు మాట్లాడుతూ, మహేశ్వరాలు సీజన్ 1 అద్భుతంగా నిర్వహించుకున్నామని, అలాగే సీజన్ 2 అత్యద్భుతంగా కొనసాగిందని చెప్పారు. ఇప్పుడు సీజన్ 3లో కూడా పాటలతో పాటలు అద్భుతంగా టాలెంట్ షోను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. గాయని గాయకులను ప్రోత్సహించడమే మహేశ్వరాల యొక్క ముఖ్య ఉద్దేశమని అన్నారు. 2 తెలుగు రాష్ట్రాల నుంచి గాయని గాయకులు ఇక్కడికి విచ్చేసి కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందని చెప్పారు. వారిలోని ప్రతిభను కనపరిచే విధంగా మహేశ్వరాలు ఒక వేదికగా నిలిచిందని అన్నారు. మహేశ్వరాల ద్వారా ఎంతో మందిని ప్రోత్సహిస్తున్న మహేశ్వరాలు అధినేత్రి మహేశ్వరిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం గాయకులు శేఖర్ మాట్లాడుతూ, మహేశ్వరాలు అనే వేదిక ద్వారా ఎంతో మంది స్టార్ మేకర్స్ ని ఒక్కచోట చేర్చి ఇటువంటి చక్కని కార్యక్రమాలను నిర్వహించడం ఒక మహేశ్వరికి సాధ్యమైందని ఆయన చెప్పారు. రానున్న కాలంలో ఇంకా మరెన్నో సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని ఆయన మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు. మహేశ్వరాలు సీజన్ 1 అద్భుతంగా మొదలుపెట్టి చాలా చక్కగా పూర్తి చేసాం. దాని తర్వాత సీజన్ 2 కూడా చాలా అద్భుతంగా క్లిక్ అయింది. ఈరోజు ఈ సీజన్ 3 మహేశ్వరాలు కార్యక్రమంలో మనం పాటలే కాకుండా మంచి టాలెంట్ షో కూడా ఈరోజు మనం అరేంజ్ చేయడం జరిగింది. ఇక్కడ అద్భుతమైన సింగర్స్ ఉన్నారు మన దగ్గర. వాళ్ళందరినీ ప్రోత్సహించడమే ఈ మహేశ్వరాల యొక్క ఉద్దేశం. ఇందులో ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు, నెల్లూరు నుంచి వస్తున్నారు, శ్రీశైలం నుంచి వస్తున్నారు. చాలామంది మంచి మంచి సింగర్స్ ఇక్కడికి వచ్చి ఏపీ తెలంగాణ ఈ 2 రాష్ట్రాల నుంచి కూడా మంచి మంచి సింగర్స్ ఈరోజు ఇక్కడికి వచ్చి పాడడం జరుగుతోంది. ఇందులో మనం ఈ సింగర్స్కి ఈరోజు అద్భుతమైన మనం ఒక వేదికని మన మహీ ద్వారా మనం ఏర్పాటు చేయడం జరిగింది. దీని తర్వాత చక్కటి టాలెంట్ షో కూడా ఈరోజు ఏర్పాటు చేసి, ఎందుకంటే అందరూ పాటలే పాడరు, చాలామందికి మంచి మంచి టాలెంట్స్ ఉంటాయి, అవి కూడా ఈరోజు మనం వెలికి తీద్దామని మహీ ఈరోజు అనుకుని ఈరోజు మనం పెట్టడం జరుగుతోంది. అది కూడా ఈ కార్యక్రమం అయిన తర్వాత ఉంటుంది. దాన్ని కూడా అందరూ ఆస్వాదించి వెళ్లాల్సిందిగా మేము మరీ కోరుతున్నాం. నమస్కారం అండి, నా పేరు శేఖర్. సో మహేశ్వరాలు సీజన్ 3 ఈవెంట్కి అనేక మంది స్టార్ మేకర్స్, మూల్ సింగర్స్
రెండు రాష్ట్రాల నుంచి, రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా రావడం జరిగింది. హైదరాబాద్, వైజాగ్, విజయవాడ, గుంటూరు, నెల్లూరు ఇలా తదితర ప్రాంతాల నుంచి విజయవాడకి ఈ యొక్క సింగింగ్ ఈవెంట్కి తరలి వచ్చారు. సో ఈ యొక్క ఈవెంట్ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మనం వాళ్ళ టాలెంట్స్, ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా వివిధ రకాలైన జాబ్లో సెటిల్ అయిన వాళ్ళందరూ వాళ్ళ డైలీ దిన పనిలో వాళ్ళు ఉంటారు. వీకెండ్ వాళ్ళు చక్కగా వాళ్ళ మైండ్ రిలాక్సేషన్ కోసం చక్కగా ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి మంచిగా పాడుకోవడానికి వస్తున్నారు. అలాంటి ఔత్సాహికమైన సింగర్స్ అందరినీ ఒక చోట చేర్చి మహేశ్వరాలు అనే ప్లాట్ఫామ్ సీజన్ 1, సీజన్ 2 దిగ్విజయంగా పూర్తి చేసుకుని ఇప్పుడు సీజన్ 3 కూడా మనం చేసుకుంటున్నాము. సీజన్ 1, 2లో చాలా స్పెషల్ ఎఫెక్ట్స్ తోటి మునుపెన్నడీ లేని విధంగా ఒక మంచి ఈవెంట్స్ని అయితే మన మహేశ్వరాలు బ్రాండ్ మనకి ఇచ్చింది. అలాగే థర్డ్ ఈవెంట్ కూడా ఇంకా మంచి షోస్ ఉన్నాయి, టాలెంట్ షోస్ ఉన్నాయి, చాలా స్పెషల్ ఎఫెక్ట్స్ తోటి మన విజయవాడ కేంద్రంగా చక్కగా ఈవెంట్స్ చేసిన మహేశ్వరాలు ఆర్గనైజర్ మహి గారికి మా సింగర్స్ అందరి తరఫున ప్రత్యేకమైన వందనాలు. ఇలాంటి ఈవెంట్స్ ఇంకెన్నో జరపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మహేశ్వరాలు మెగా సీజన్ 3 విజయవాడలో ఈరోజు సక్సెస్ఫుల్గా స్టార్ట్ చేయడం జరిగింది. గత 2 సీజన్స్లో కూడా రకరకాల వివిధ రాష్ట్రాల నుంచి, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన సింగర్స్ అందరూ కూడా మంచిగా పాటలు పాడి వారికి ఉన్నటువంటి ఇన్నర్ టాలెంట్స్ను కూడా బయటపెట్టి సీజన్ని సక్సెస్ఫుల్గా ముగించారు. అలాగే ఈ సీజన్ 3లో కూడా వచ్చిన ప్రతి సింగరు కూడా పాటలతో పాటుగా వాళ్ళలో ఉన్న టాలెంట్ని బయటపెట్టి ఈరోజు ఈ సీజన్ 3ని కూడా ఇంకా బాగా మెగా సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇక్కడికి వచ్చిన సింగర్సే కాకుండా లైవ్లో చూస్తున్న సింగర్స్ అందరూ కూడా మా మహి ఆర్గనైజర్ మహేశ్వరిని ఆదరించి ఇట్లాంటి ఈవెంట్లు ఇంకా ఎన్నెన్నో చేయాలి, ఇలాంటి ఈవెంట్ని ఇంకా విజయవంతంగా సక్సెస్ చేయాలని అందరినీ కోరుకుంటూ ముగిస్తున్నాను. మహేశ్వరాలు సీజన్ 3కి విచ్చేసిన మీ అందరికీ కూడా నా సాదర స్వాగతం తెలియజేసుకుంటున్నాను. నేను సీజన్ 1 ఈవెంట్ స్టార్ట్ చేసిన స్టార్టింగ్ డే నుంచి కూడా ప్రతి ఒక్క సింగర్ కానీ, అలాగే ముఖ్యంగా చెప్పుకోవడానికి మా శేషగిరి సార్ కానీ నాకు చాలా ప్రోత్సాహం ఇచ్చి ఇలాంటి ఈవెంట్లు కండక్ట్ చేయడానికి నాకు చాలా సపోర్ట్గా నిలబడుతున్నారు. అలాగే మన ఫ్రెండ్ సర్కిల్ కానీ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ సింగింగ్తో కానీ, వాళ్ళ హెల్ప్తో కానీ, సపోర్ట్తో కానీ కూడా నన్ను చాలా ఇంతవరకు నేను వచ్చానంటే వీళ్ళందరూ సహకారాలు ఉండబట్టి వచ్చాను. అండ్ మీ అందరి టాలెంట్ని కూడా నేను ఒక ప్లాట్ఫామ్ అనేది క్రియేట్ చేయాలి, దీన్ని ఒక గవర్నమెంట్ లెవెల్లోకి తీసుకెళ్ళాలి, ఒక గుర్తింపు పొందాలి ప్రతి ఒక్కరి టాలెంట్ కూడా అని చెప్పని నేను ఇలాంటి ఈవెంట్లు కండక్ట్ చేయడం జరుగుతుంది. దీన్ని మీ అందరి సహాయ సహకారాలు ఇలాగే ఉంటే ఇంకా ముందుకు తీసుకెళ్ళి ప్రతి ఒక్కరి టాలెంట్కి నేను చేయగలిగినంత కృషి నేను చేస్తానని మీ అందరికీ కూడా ప్రామిస్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించారు. కుప్పం మహిళలతో చంద్రబాబు ముఖాముఖి అయ్యారు. కుప్పం వస్తే తనకు ఫుల్ జోష్ వస్తుందని వెల్లడించారు. ఇక్కడి ప్రజలు నిస్వార్థ పరులని కితాబిచ్చారు. మహిళలందరిలో శక్తి ఉంటుందని, దాన్ని వెలికి తీయాలని వ్యాఖ్యానించారు. టీడీపీ అధినేత చంద్రబాబు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో 2 రోజుల పర్యటన వచ్చారు. ఇవాళ కుప్పంలో మహిళలతో ముఖాముఖి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎప్పుడు కుప్పం వచ్చినా ఫుల్ జోష్ ఉంటుందని తెలిపారు. ఇక్కడ ప్రజలు మంచి మనసు కారణంగానే తాను కుప్పం వస్తే ఆనందం కలుగుతుందని తెలిపారు. ఇక్కడ ప్రజలు ఎంతో నిస్వార్థంగా తనను అభిమానిస్తారని, అది తనకు బాగా నచ్చే అంశమని చంద్రబాబు వివరించారు. అందుకే తాను కుప్పం వస్తే బాగా ఛార్జింగ్ అవుతానని, ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పుడు ఆ శక్తి తనకు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఆస్తిలో హక్కు కేటాయించిన ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. అవునా కాదా? ఈ కాలం చిన్నపిల్లలు ఉన్నారు, మీరంతా ఒకసారి చరిత్ర చదువుకోవాలి. చదువుకోకపోతే చరిత్ర మర్చిపోయినట్టు అవుతుంది. ఈరోజు తల్లిదండ్రులు గాని ఆస్తిలో హక్కు ఇవ్వకపోతే దబాయించి పోరాడి అవసరమైతే కోర్టు పోయి కూడా తెచ్చుకునే శక్తి ఇచ్చింది తెలుగుదేశం పార్టీ అని చెప్పి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. రెండోది, మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఈరోజు చాలా మంది ఇక్కడ మహిళలు ఉన్నారు. ఈరోజు మీరు ఒక్కసారి చూసినప్పుడు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు వీళ్ళందరూ వచ్చారంటే ఎంపీటీసీలుగా పోటీ చేశారు, సర్పంచ్లుగా పోటీ చేశారు, జడ్పీటీసీలు అయ్యారు, జిల్లా పరిషత్లు అయ్యారు, ఎమ్మెల్యేలు అయ్యారు. మొట్టమొదటిసారిగా అధికారంలో ముఖ్యంగా రాజకీయాల్లో 8% రిజర్వేషన్లు కల్పించిన నాయకుడు నందమూరి తారక రామారావు గారు. కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అంతేకాకుండా అక్కడి నుంచి నేను చూశాను, మీరు ఏ పని చేసినా బ్రహ్మాండంగా రాణించారు. అయితే కొంతమందే వచ్చారు, మెజారిటీ ఇంట్లో నుంచి బయట రాలేదు. మీరు ఎప్పుడు
ఎప్పుడూ చెప్పేవాడిని నేను ఒక మాట, చిన్నప్పుడు తల్లిదండ్రులపైన ఆధారపడతారు, పెద్ద అయితే భర్తలపైన ఆధారపడతారు, మళ్ళీ ముసలి వాళ్ళు అయితే కొడుకులపైన ఆధారపడతారు. ప్రతిరోజు మగవాళ్ళు అంటారు మిమ్మల్ని, మీకేం తెలియదు, వంట చేయి, మాకు వడ్డించు, పిల్లలను చూసుకో, కడవన్నీ మేము చేస్తామనే పరిస్థితి. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. రాష్ట్రంలో ఉండే 2 కోట్ల మంది మహిళలు. వార్త ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఏపీలో పెరుగుతున్న పొలిటికల్ హీట్. ఒకేసారి చంద్రబాబు జగన్ ప్రచారం ప్రారంభం. మార్చి 27న రాయలసీమలోని సొంత నియోజకవర్గాల నుంచి జగన్ చంద్రబాబు ప్రచారం ప్రారంభం. ఏపీలో అధికార పార్టీ వైఎస్ఆర్సీపీకి వరుస షాకులు తగులుతున్న వైనం. నంద్యాల వైసీపీకి రాజీనామా చేసిన జెడ్పీటీసీ గోపవరం గోకుల్ కృష్ణారెడ్డికి కాంగ్రెస్ కండవా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. పశ్చిమ సీటు కోసం జనసేన కీలక నేత పోతిన మహేష్ నిరాహార దీక్ష. పొత్తులో భాగంగా విజయవాడ పశ్చిమ టికెట్ తనకే ఇవ్వాలని పోతిన మహేష్, ఇక్కడ జనసేన తప్ప మరే పార్టీ వైసీపీపై గెలవలేదని వ్యాఖ్య. టీడీపీలోకి వెళ్లిన మైలవరం ఎమ్మెల్యే వసంతపై విమర్శలు గుప్పించిన ఎమ్మెల్యే అభ్యర్థి సర్నాల తిరుపతిరావు. వైసీపీలో వసంత ఉన్నప్పుడు టీడీపీ నేతలను సమాధి చేస్తామని చెప్పి అలాగే సమాధి చేశాడని ఎద్దేవా. రేపు జరగబోయే ఎన్నికల్లో మైలవరం నియోజకవర్గ ప్రజలే వసంతకు ఓటుతో రాజకీయ సమాధి కట్టబోతున్నారని వ్యాఖ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.